హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో రెండో భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? ఆ తరువాత వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇదేంటే నందు, రాత్రి కంగారులో ఆర్యే పంపాడు అనుకున్నాం, కానీ అది దినకర్ మెయిల్ కి ఏ ఐడి నుంచి వచ్చింది అన్నది మనం చూడలేదు. ఇది పంపింది ఆర్య కాదా, శ్యామ్ పంపాడా? అనవసరంగా ఆర్యను తిట్టాం. మరి శ్యామ్ ఎవరే నందు అడిగింది సీమ. మా నాన్నగారి స్నేహితుని కొడుకు సీమ, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అయినా అతనెలా పంపుతాడే అంది నందిత. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి, ఇక నేను వెళతాను సీమ, నందు అంటూ ఆర్య వెళ్ళాడు. వెళుతున్న ఆర్య వైపు కోపంగా చూసి, చూడు ఎలా కదులుకుంటూ వెళ్తున్నాడో, వీడోళ్ళు వీడు, ఈ రాగుల బస్తాతో ఎలా చాటింగ్ చేశావే నువ్వు అంది సీమ. అదిప్పుడు అవసరమా సీమ, నువ్వు కూడా నన్నే అంటున్నావా అంది నందిత బాధగా. లేదులే నందు, వాడిని చూస్తుంటే, సిచ్యుయేషన్ చూస్తుంటే ఏదో అలా అనాలనిపించింది, బాధపడకు అంది సీమ. నాది మామూలు బాధ కాదు సీమ, రాత్రి నుండి నేను ఎన్నో రకాల భయాలతో ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. అప్పట్లో గంటలు గంటలు నిద్ర మేల్కొని ఆర్యతో చాటింగ్ ఎందుకు చేశానా అని ఇప్పుడు నా మీద నాకే అసహ్యంగా కోపంగా ఉంది. చిచ్చి అనిపిస్తోంది. అయినా ఆ శ్యామ్కి మా చాటింగ్ ఎలా దొరికి ఉంటుంది సీమ అంది నందిత. అదేం పెద్ద కష్టం కాదులే నందు, నీ మొబైల్లో నుంచో ఆర్య మొబైల్లో నుంచో మీ కామన్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు దాన్ని కాపీ చేసుకుని ఉంటారు. అది ఒకరి నుండి ఒకరికి అలా వైరల్ అయి ఉండొచ్చు అంది సీమ. వైరల్ అనగానే వణికింది నందిత. భయంతో ఊపిరాగిపోయేలా చూసింది. భయపడకు, ఇది నా ఊహ మాత్రమే. ఇంతకీ నువ్వు ఆ శ్యామ్ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసుకుంటావు అడిగింది సీమ. ఏం చెయ్యాలన్నది ఇంకా ఆలోచించలేదు సీమ, ఈ రోజైతే మా ఊరు వెళ్తాను అంది నందిత. అవునా, అయితే ఒక పని చెయ్యనందు, నా మొబైల్లో ఉన్న ఈ పేజీని నీ మొబైల్లోకి సెండ్ చేస్తున్నాను. దీన్ని మీ పేరెంట్స్ కు చూపించు. ఇంకెప్పుడు అలా పంపకుండా ఆ శ్యామ్కి వాళ్లే వార్నింగ్ ఇస్తారు అంది సీమ. సీమకు ఆ క్షణం అలా చేస్తే బాగుంటుందనిపించింది, అందుకే అలా చెప్పింది. దానివల్ల ఏం జరుగుతుంది అన్నది ఆమె ఆలోచించలేదు. ఓకే సీమ, అలాగే చేస్తాను. కానీ మా పేరెంట్స్ పెద్దగా చదువుకోలేదు, ఇది వాళ్లకు చూపించినా అర్థం కాదు. ఆర్యతో నేను చాటింగ్ చేశానని తెలిస్తే మాత్రం మా నాన్న నన్ను చంపేస్తాడు అంది నందిత. ఇంత భయమున్న దానివి ఇలా ఎలా చేశావే అంది సీమ. అంటే నాలాగా చాటింగ్ చేసే వాళ్ళకి పేరెంట్స్ అంటే భయం లేదనుకుంటున్నావా? చచ్చేంత భయం ఉంటుంది, కానీ దొరకమన్న నమ్మకంతోనే చేస్తారు అంది నందిత. నమ్మకమా పాడా, అదో కర్మ. కాదు కాదు, అదో పిచ్చి, అట్రాక్షన్. ఇంకా చెప్పాలంటే తెలిసి తెలియనితనం. సరేలే, ఇంటికెళ్ళి ఏం చేస్తావో చెప్పు అంది సీమ. ఏం చేస్తాను, నా మొబైల్ మా అమ్మకు చూపించి శ్యామ్ చూడమ్మా ఎలా పంపాడో అంటాను. ఆమెకు చదవడం రాదు కాబట్టి ఏం పంపాడే అంటుంది. నా మీద చెడుగా రాసి దినకర్కి పంపాడమ్మా అంటాను. అది మా అమ్మ నమ్ముతుంది, నాన్నకు చెబుతుంది. నువ్వన్నట్టు శ్యామ్కి వార్నింగ్ ఇప్పిస్తుంది. దీనివల్ల నేను ఆర్యతో చేసిన చాటింగ్ వాళ్లకి తెలిసే అవకాశమే లేదు అంది నందిత. అంటే అబద్ధం చెప్తావా అంది సీమ. తప్పదు సీమ, నేనిప్పుడు అబద్ధమే చెప్పాలి, లేకుంటే మా నాన్న నన్ను నిజంగానే చంపేస్తాడు. తెలుగు తప్ప మా ఇంట్లో ఎవరికి ఇంగ్లీష్ రాకపోవడం కూడా ఇప్పుడు నాకు అనుకూలంగా మారింది. లేకుంటే నేనున్న ఈ పరిస్థితిలో ఈ మాత్రం కూడా చెయ్యలేనేమో అంది నందిత. సరే, ఆపద్ధర్మంగా నువ్వేం చెప్పినా ఆ తరువాత నీకేం కాకుండా చూసుకో. శ్యామ్కు మాత్రం బుద్ధి చెప్పించు, ఇలాంటివి వదిలేయకూడదు అంది సీమ. ఎలా వదిలేస్తాను సీమ, ఇదేమైనా చిన్న విషయమా? నా మీద ఎంత కక్ష ఉంటే ఆ శ్యామ్ అలా చేస్తాడు చెప్పు అంది నందిత. కక్షనో కాంక్షనో ఎవరు చూశారు? రోజులేమైనా బావున్నాయా నందు, వాడి మనసులో ఏం పెట్టుకుని ఇలా చేశాడో అంది సీమ. నాకు తెలుసు సీమ, ఎవరిని నమ్మడానికి లేదు. ముందిదంతా మా అమ్మకు చెప్పాలి, అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంటూ ఊరు వెళ్ళింది నందిత. ఏ మనశ్శాంతో ఏమో, ఈ నందిత ఆల్రెడీ రోట్లో తల పెట్టేసింది. ఇక రోకలి కొట్టే దెబ్బలను ఎలా తట్టుకుంటుందో ఏమో అని మనసులో అనుకుంది సీమ.
నందిత ఊరు వెళ్ళాక తల్లితో ఏం మాట్లాడాలో, తనను తాను ఎలా కాపాడుకోవాలో, శ్యామ్ మీద ఎలా కల్పించి చెప్పాలో బాగా ఆలోచించింది. అమ్మా అంటూ వెళ్లి తల్లి పక్కన కూర్చుంది. ఏంటమ్మా అంది నిర్మల. నీకో విషయం చెప్తానమ్మా, నాకైతే చాలా భయంగా ఉంది. ఇలా ఎందుకు జరిగిందో అంటూ శ్యామ్ దినకర్ మొబైల్ కి ఎలాంటి మెయిల్స్ పంపాడో తల్లికి అర్థమయ్యేలా చెప్పింది. ఇక నాకేం కాదులే అనుకుంది. అది వినగానే నిర్మల వణికిపోయింది. ఇదేంటే నందు, ఇదంతా నిజమేనా అంది. నిజమే అమ్మా, నేను చెప్పింది మొత్తం ఇంగ్లీష్లో ఇదిగో నా ఫోన్లోనే ఉంది. ఇది నీకు చూడడం వచ్చినా చదవడం రాదు కాబట్టి నీకు తెలీదు. కానీ లేకుంటే ఆ శ్యామ్ నా మీద ఎంత చెడుగా రాసి దినకర్కి పంపాడో నీకే తెలిసేది అంటూ అదంతా ఆర్యతో తను చేసిన చాటింగ్ అని చెప్పకుండా దాచింది. ఇప్పుడెలానే? ఇదంతా దినకర్ చూస్తే నీతో కాపురం చేస్తాడా అంటూ భయపడింది నిర్మల. ఆమె గుండె దడ ఆమెకే వినిపిస్తోంది. నువ్వు భయపడకమ్మా, దినకర్ చూడకుండా వాటిని ఆయన మెయిల్లో నుంచి తీసేశాను. అవి ఆయనకు కనిపించవు. నా దగ్గరుండేది కేవలం ఫోటో మాత్రమే. ఇది నాకు మాత్రమే కనిపిస్తుంది నా ఫోన్లో. కానీ ఆ శ్యామ్ ఇంకెప్పుడు ఇలా పంపకుండా చూడాలి, లేకుంటే నేను చిక్కుల్లో పడతాను అంది. సరే, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది వింటేనే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అయినా నీ మీద చెడుగా రాసి నీ భర్తకు పంపాల్సిన అవసరం ఆ శ్యామ్కేమొచ్చింది? ముందు అది తేల్చాలి అంది కోపంగా నిర్మల. సరే అమ్మా అంటూ తల్లివైపు చూడకుండా అటు తిరిగి కళ్ళ నీళ్లు పెట్టుకుంది నందిత. నిర్మల వెంటనే నందితను దగ్గరకు తీసుకుని, ఏడవకు నందు, నేనిప్పుడే వెళ్లి ఇదంతా మీ నాన్నగారితో చెప్తాను. అయినా అయినా ఎంత ధైర్యం వాడికి అంటూ వెంటనే భర్త దగ్గరకు వెళ్ళింది. ఆయన ఖాళీగా లేడు, ఎవరితోనో కూర్చుని సీరియస్ గా మాట్లాడుతున్నాడు. వాళ్ళు వెళ్లే వరకు ఆగాలని కాస్త పక్కకు వెళ్లి నిలబడింది. వాళ్ళు వెళ్లిపోయాక, రా నిర్మల, ఏవైనా చెప్పాలా అంటూ భార్గవరాయుడే ఆమెను పిలిచాడు. ఆమె భర్త దగ్గరకు వెళ్లి శ్యామ్ మోహన్ ఏం చేశాడో ఆవేశంగా చెప్పింది. వినగానే మండిపడ్డాడు భార్గవరాయుడు. నందిత బాగా ఏడుస్తోందండి, అది ఏడవడం మనం ఎప్పుడైనా చూశామా అంది. ఆయన మరింత నిప్పులు కక్కాడు. నువ్వింకేం చెప్పకు నిర్మల, నా కడుపు రగిలిపోతోంది. ఇప్పుడే ఆ శ్యామ్ వాళ్ల నాన్నకు ఫోన్ చేస్తాను. ఏమనుకుంటున్నాడు వాడు మన గురించి? మన బిడ్డనే ఏడిపిస్తాడా అంటూ కోపంగా శ్యామ్ నాన్నకు ఫోన్ చేశాడు భార్గవరాయుడు. భార్గవరాయుడు కళ్ళు అప్పటికే కోపంతో ఎర్రబడ్డాయి. ఫోన్ రింగవగానే, హలో, చెప్పు భార్గవ్ అన్నాడు అవతలి వైపు నుండి నాగప్ప. నాగప్ప శ్యామ్ తండ్రి, భార్గవరాయుడికి మంచి స్నేహితుడు. చూడు నాగప్ప, నీ కొడుక్కి నా బిడ్డతో ఏం పని? నా బిడ్డ మీద ఏదేదో చెడుగా రాసి నా అల్లుడికి పంపాడట. అది చదివి నా బిడ్డను నా అల్లుడు వదిలేస్తే నువ్వు నీ కొడుకు పోషిస్తారా అన్నాడు కోపంగా. నాగప్ప వణికిపోయాడు. నోట్లో నుంచి మాట రావడం లేదు. మాట్లాడవేం నాగప్ప? నీ కొడుకిలా ఎందుకు చేశాడో వెంటనే ఫోన్ చేసి కనుక్కో, లేకుంటే నా సంగతి నీకు తెలుసుగా. స్నేహితుని కొడుకని కూడా చూడను. ఇలా ఎందుకు చేశానురా దేవుడా అని నీ కొడుకు నీ కళ్ల ముందే ఊరేసుకోవాలి. అయినా నీ కొడుకుండేది ఎక్కడ? ఆస్ట్రేలియానా, అమెరికానా? ఎక్కడుంటే ఏముంది, ఒట్టి దొంగ వెధవ అంటూ కోపంగా అరిచాడు భార్గవరాయుడు. అతనికి కోపం వస్తే ఎలాంటి పదాలను వాడతాడో నాగప్పకు తెలుసు కాబట్టి చెవులు మూసుకున్నాడు. తిట్టి తిట్టి భార్గవరాయుడు ఫోన్ పెట్టేశాడు. నాగప్ప వణికిపోతూ, ఇదేం కర్మరా బాబు అనుకుంటూ కొడుక్కు ఫోన్ చేశాడు. శ్యామ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏం నాన్నా ఈ టైంలో ఫోన్ చేశావు? అమ్మ బావుందా అన్నాడు. బాగుంది శ్యామ్, అయినా నువ్విలా చేశావేంట్రా అన్నాడు నాగప్ప. నేనేం చేశాను నాన్నా అన్నాడు శ్యామ్. ఏం చేశావో నాకు మాత్రం తెలుసారా? ఆ భార్గవ్ చెప్పేది వింటుంటే కళ్ళు తిరుగుతున్నాయిరా. లక్షల డబ్బు ఖర్చు పెట్టి నిన్ను విదేశాల్లో చదివించింది ఇందుకేనా? ఎందుకిలా చేశావురా? ఆ భార్గవ్ నాకు ఫోన్ చేసి పచ్చి పచ్చిగా తిడుతున్నాడ్రా. నాకేందిరా ఈ వయసులో ఈ తిట్లు? పోయి పోయి ఆ భార్గవ్ బిడ్డతోనే పెట్టుకున్నావా అన్నాడు. నేనేం పెట్టుకున్నాను నాన్నా? నువ్వేం మాట్లాడుతున్నావో ఒక్క ముక్క అర్థం కావడం లేదు. ఆయన బిడ్డతో నేను పెట్టుకోవడం ఏంటి అన్నాడు శ్యామ్. నువ్వేందిరా ఏం తెలియనట్టులా మాట్లాడుతున్నావు? ఇది మీ అమ్మకు తెలిస్తే నిజంగానే గుండాగి చస్తుందిరా. ఈ పాటికి సగం ఊరుకు తెలిసే ఉంటుంది నువ్విలా చేశావని. మన పరువు తీసేలా ఉన్నాడ్రా ఆ భార్గవ్ అన్నాడు నాగప్ప. నాన్న, అసలేం జరిగిందో వివరంగా చెప్పు, లేకుంటే నువ్వేం మాట్లాడినా నాకు అర్థం కాదు
అన్నాడు శ్యామ్ అసహనంగా. భార్గవరాయుడు చెప్పింది శ్యామ్తో వివరంగా చెప్పాడు నాగప్ప. వినగానే షాక్తో కొద్దిసేపు మాట్లాడలేదు శ్యామ్. ఇలా నేనెందుకు చేస్తాను నాన్నా? ఆ అమ్మాయి గురించి చెడుగా రాసి దినకర్కి పంపాల్సిన అవసరం నాకేముంది? అసలు ఆ అమ్మాయి గురించి నాకేం తెలుసని నువ్వెలా నమ్మావు? అన్నాడు శ్యామ్. నమ్మక ఏం చెయ్యాలరా? అక్కడ నువ్వు పంపినట్టు నీ పేరుందట. నువ్వు కాదని నేనెలా రుజువు చెయ్యాలి? చెయ్యకపోతే ఆ భార్గవ్ నన్ను బతకనిచ్చేలా లేడ్రా. నువ్వు పంపితే పంపానని నిజం ఒప్పుకో. తెలుసో తెలియకో పంపాడని వెళ్లి భార్గవ్ కాళ్లు పట్టుకుంటాను అన్నాడు నాగప్ప. నువ్వు ఆయన కాళ్లు పట్టుకోవడం ఏంటి నాన్న? నాన్సెన్స్ అన్నాడు కోపంగా శ్యామ్. తప్పు చేసినప్పుడు కాళ్లు పట్టుకుంటే తప్పు లేదురా. నాకు ఆయన కాళ్లు పట్టుకోక తప్పేలా లేదు అన్నాడు నాగప్ప బాధగా. ఎవరు చేశారు నాన్న తప్పు? నీకు నేనెలా కనిపిస్తున్నాను? అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడిలా కనిపిస్తున్నానా? ఇదేనా నువ్వు నాకు నేర్పిన సంస్కారం? నువ్వెలా నమ్ముతున్నావు నాన్న వాళ్ల మాటల్ని? అన్నాడు శ్యామ్. మరి నువ్వు పంపలేదని ఎలా తెలియాలి శ్యామ్? తెలిసే వరకు నన్న భార్గవ్ బతకనిచ్చేలా లేడ్రా అన్నాడు నాగప్ప. తెలుస్తుంది నాన్న. నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. నాకు కూడా దీని గురించి పెద్దగా తెలీదు. నా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటాను. నీకు తర్వాత కాల్ చేసి చెప్తాను. నేను కాల్ చేసే వరకు భార్గవ్ గారితో మాట్లాడకు, వాళ్ళింటికి వెళ్లకు అంటూ ఫోన్ పెట్టేశాడు శ్యామ్. ఒక గంట తర్వాత నాగప్పకు ఫోన్ చేశాడు శ్యామ్. చెప్పరా శ్యామ్, నీ ఫోన్ కోసమే చూస్తున్నాను అన్నాడు నాగప్ప. నా ఫ్రెండ్స్ని అడిగాను నాన్న అన్నాడు శ్యామ్. ఏమన్నారా? పంపింది నువ్వు కాదని తెలుస్తుందట్నా అన్నాడు నాగప్ప ఆశగా. తెలుస్తుందట నాన్న. ఆ మెయిల్స్ వెళ్ళింది వాళ్ళ అల్లుడు దినకర్కి కాబట్టి దినకర్ చేత కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఆ మెయిల్స్ ని ఎవరు పంపారో పోలీసులే తెలుస్తారట నాన్న అన్నాడు శ్యామ్. అలాగా? అప్పుడు నీ మీదకేమీ రాదుగా అన్నాడు ఆతృతగా నాగప్ప. రాదు నాన్న. దినకర్ మెయిల్ కి ఆ మెసేజ్ ఎవరు పంపారో, ఎక్కడి నుంచి పంపారో కూడా తెలుస్తుందట. మనం కంగారు పడాల్సిందేమీ లేదు అన్నాడు శ్యామ్. అంటే అవి పంపింది నువ్వు కాదని స్పష్టంగా తెలుస్తుందట్నా అన్నాడు నాగప్ప. ఆయనకింకా అనుమానంగానే ఉంది. తెలుస్తుంది నాన్నా, నువ్వేం భయపడకు అన్నాడు శ్యామ్. అయితే నేనిప్పుడు భార్గవ్ దగ్గరికెళ్ళి మాట్లాడమంటావా అన్నాడు నాగప్ప. మాట్లాడు నాన్నా, పర్వాలేదు. ఆయనకు కూడా విషయం తెలుస్తుంది. తొందరగా ప్రొసీడ్ అవుతాడు అన్నాడు. అలాగే శ్యామ్, ఇప్పుడే వెళ్తాను. దినకర్తో కేసు పెట్టించమని చెప్తాను. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అంటూ నాగప్ప ఫోన్ కట్ చేసి వెంటనే భార్గవరాయుడింటికి వెళ్లాడు. నాగప్ప చెప్పింది విని భార్గవరాయుడు అంతెత్తున ఎగిరాడు. ఇదో నాటకమా నాగప్ప అన్నాడు. అదిరిపడ్డాడు నాగప్ప. భార్గవరాయుడు ఎప్పుడూ లేనంత కోపంతో ఊగిపోతున్నాడు. అయినా నీ సంగతి నాకు తెలీదా నాగప్ప? అసలు ఇదంతా నీ కొడుకు చేత నువ్వే చేయించుంటావు. ఎందుకు చేయించుంటావో కూడా నాకు తెలుసు. అది నన్ను చెప్పమంటావా? నువ్వు చెబుతావా అన్నాడు భార్గవరాయుడు. ఏం మాట్లాడితే ఏమో అన్నట్టు బిక్క చచ్చిపోయాడు నాగప్ప. చూడ్డం తప్ప మాటల్లేవు. చూడు నాగప్ప, నీకు నా బిడ్డ మీద ఇంకా ఆశ చచ్చినట్టు లేదు. ఇలాంటి పని చేస్తే నా అల్లుడు దానికి విడాకులిచ్చేస్తే నీ కొడుకు చేసుకుందామనుకుంటున్నావా? ఆ ఉద్దేశంతోనే నీ కొడుకుతో ఈ పని చేయించావా? నా స్నేహితుడివై ఉండి ఇంత కుట్ర చేస్తావా నాగప్ప నువ్వు అంటూ కోపంగా అరిచాడు భార్గవరాయుడు. నెమ్మదిగా నోరు విప్పాడు నాగప్ప. నాది కుట్ర కాదు, ఆశ కాదు. నువ్వు అపోహపడుతున్నావు భార్గవ్. ఆ రోజు మీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలన్నది నా అభిప్రాయం మాత్రమే. అందుకే నిన్నడిగాను. అప్పుడు నా కొడుకు ఆస్ట్రేలియాలో లేడు, ఇండియాలోనే ఉన్నాడు. అందుకేనేమో నందిత ఇప్పట్లో పెళ్లి చేసుకోనందని చెప్పావు. నేను సరే అన్నాను. ఇదేది నా కొడుక్కు తెలీదు. అసలు నా కొడుక్కి నందిత మీద అటువంటి అభిప్రాయమే లేదు. ఇప్పుడు ఈ పని ఎవరు చేశారో ఏమో. నా కొడుకైతే కాదు అన్నాడు నాగప్ప. నువ్వు చెప్తుంది నమ్మమంటావా నాగప్ప అన్నాడు రాయుడు కాస్త తమాయించుకుని. నమ్ము భార్గవ్, మన స్నేహం మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు కాస్త దీన్ని నెమ్మదిగా ఆలోచించి అసలు విషయం తేల్చే ప్రయత్నం చెయ్యి. నువ్వు గట్టిగా ప్రయత్నం చేస్తే పంపినవాడు తప్పకుండా దొరుకుతాడు అంటూ నాగప్ప సలహా ఇవ్వడంతో పాటు భార్గవరాయుడు చేతులు కూడా పట్టుకుని బ్రతిమాలాడు. అవసరం వచ్చినప్పుడు భార్గవరాయుడు వ్యవహారాలను చూసే లాయర్ మహేష్ అక్కడే కూర్చొని ఉన్నాడు. వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉన్నాడు. భార్గవరాయుడు ఏమనుకున్నాడో ఏమో. సరే, నువ్వు కూర్చో నాగప్ప. దీని గురించి ఇప్పుడే మనం మన లాయర్ మహేష్ తో మాట్లాడదాం అంటూ లాయర్ వైపు చూశాడు భార్గవ్. నాగప్ప కూర్చున్నాడు. ఏం లాయర్ గారు, నాగప్ప అంటున్నది నిజమేనా?
దినకర్ చేత కేసు పెట్టిస్తే నా బిడ్డ మీద చెడుగా రాసిన వాళ్ళు మనకు తెలుస్తారా అన్నాడు గంభీరంగా. విషయమేంటో నాకు వివరంగా చెప్పండి రాయుడు గారు. అది తెలుస్తుందా లేదా అన్నది తర్వాత చెప్తాను అన్నాడు లాయర్ మహేష్. మా నందిత గురించి నాగప్ప కొడుకు శ్యామ్ చెడుగా ఏమో రాసి మా అల్లుడికి పంపాడట ఫోన్లో. ఆ విషయం మా నందిత వాళ్ళ అమ్మతో చెప్పిందట. కాని నాగప్ప తన కొడుకు పంపలేదంటున్నాడు. మరలా పంపింది ఎవరన్నది మనకిప్పుడెలా తెలియాలి? తెలిసే అవకాశం ఉంటుందంటావా అడిగాడు భార్గవరాయుడు. తెలిసే అవకాశం ఉంది రాయుడు గారు. మీరేం కంగారు పడకండి. ఇప్పుడు ఆ మొబైల్ మీ దగ్గరే ఉందా? ఉంటే ఇవ్వండి, చూసి చెప్తాను ఏం చెయ్యాలో అన్నాడు లాయర్ మహేష్. ఉన్నాయట లాయరు. ఆ శ్యామ్ నా అల్లుడికి నా బిడ్డ మీద ఎంత చెడుగా రాసి పంపాడో అదంతా నా బిడ్డ మొబైల్లోనే ఉందట. అది వాళ్ళమ్మకు చూపించి ఏడ్చిందట నా బిడ్డ. నా బిడ్డ ఏడవడం ఏంటి లాయరు? ఈ రాయుడి బిడ్డనే ఏడిపిస్తాడా వాడు అన్నాడు భార్గవరాయుడు కోపంగా. ఒకసారి నాకా మొబైల్ ఇవ్వండి రాయుడు గారు, అదేంటో ఇప్పుడే చూసి చెప్తాను అన్నాడు మహేష్. అలాగే అంటూ నిర్మలను పిలిచాడు భార్గవరాయుడు. నిర్మల ఆ సమయంలో భార్గవరాయుడు అక్క కస్తూరమ్మతో దీని గురించే మాట్లాడుతూ లోపల ఉంది. భర్త పిలవగానే చప్పున లేచి, పిలిచారా అంటూ హాల్లోకొచ్చింది. నందితను పిలు నిర్మల అన్నాడు భార్గవరాయుడు. ఇంట్లో లేదండి, మన తోట దగ్గరకు వెళ్ళింది అంది నిర్మల. సరే నందిత ఫోన్ పట్టుకురా, నువ్వు నాకు చెప్పిందంతా ఆ ఫోన్లో ఉందన్నావుగా అన్నాడు. ఉందండి, ఇప్పుడే తెస్తాను అంటూ బెడ్రూంలోకి వెళ్లి నందిత మొబైల్ పట్టుకొచ్చింది నిర్మల. మన లాయర్ చూస్తాడట, ఆ ఫోన్ లాయర్కివ్వు అన్నాడు. నిర్మల వెంటనే లాయర్ మహేష్ చేతికి మొబైల్ ఇచ్చింది. మహేష్ ఆ మొబైల్ పట్టుకుని ఓపెన్ చేశాడు. లాక్ చేయకపోవడంతో ఆ రోజు సీమ ఫోటో తీసి నందిత మొబైల్కి పంపిన పేజీ కనిపించింది. ఒక్కొక్క మెయిల్ చదివి షాక్ అయ్యాడు మహేష్. ఓ మై గాడ్, ఇదంతా నందిత ఆర్య గంటలు గంటలు చేసుకున్న చాటింగ్. దీన్ని దినకర్ చూస్తే ఇంకేమైనా ఉందా? నందితను తన భార్యగా అంగీకరిస్తాడా? భార్గవరాయుడికి నిర్మలకు ఇంగ్లీష్ చదవడం రాక ఇదంతా తెలుసుకోలేకపోతున్నారు, కాని తెలిస్తే వాళ్ళు నిద్రపోతారా? నందిత ఏదో అబద్ధం చెప్పినట్టుంది, లేకుంటే ఈ పాటికి ఈ ఇల్లంతా శవాలమయమే అయ్యేది అని మనసులో అనుకుంటూ మొబైల్లోకే చూస్తున్నాడు లాయర్ మహేష్. ఎంతసేపు చూస్తావు లాయరు? చదివింది చాలే, త్వరగా కాని ఏం చేద్దామో చెప్పు. నాగప్పన్నట్టు మా అల్లుడు గారితో కేసు పెట్టిద్దామా అన్నాడు భార్గవరాయుడు. మహేష్ ఉలిక్కిపడి, అల్లుడు గారితో కేసు పెట్టిస్తారా అన్నాడు. అవును, అల్లుడు గారితోనే పెట్టిద్దాం. అసలు ఇదంతా తెలిస్తే ఈ పాటికి మా అల్లుడు గారే పెట్టేవారు. కాని మా అల్లుడు గారికి కనిపించకుండా అదంతా ముందే ఆయన మెయిల్లో నుంచి మా నందిత తీసేసిందట అన్నాడు. అనుకున్నాను ఇలాంటిదేదో జరిగే ఉంటుందని, లేకుంటే ఇది చూసి ఏ భర్త తట్టుకోడు అని మనసులో అనుకుంటూ బిత్తరపోయి దాన్నే చూస్తున్నాడు మహేష్. అలా చూస్తావేం లాయరు? మాట్లాడవే. మనం ఎలాగైనా మా అల్లుడు గారితో కేసు పెట్టిద్దాం. అలా పెడితేనే అదెవరు పంపారన్నది తెలుస్తుంది. నాగపదే చెప్తున్నాడుగా అన్నాడు. తెలుస్తుంది, కాని కేసు పెడితే ఈ మ్యాటర్ మొత్తం కోర్టులో వినిపించవలసి వస్తుంది రాయుడు గారు. అలా వినిపిస్తే ఇదంతా అల్లుడు గారికి తెలుస్తుంది. అప్పుడు మీరు కూడా బాధపడతారు. ముఖ్యంగా మీ పరువు పోతుంది అన్నాడు. నా పరువెందుకు పోతుంది లాయరు? నీకు తెలుసుగా నేనెలాంటి వాడినో. అలాంటి భయాలేమీ నాకు లేవు. నా బిడ్డ నిప్పు. నా బిడ్డ గురించి నా అల్లుడు గారికి అలా పంపింది ఎవరో తెలియాలి. తెలిసాక వాడి అంతు చూడాలి. అది నాగప్ప కొడుకైనా సరే, వాడి అబ్బాయినా సరే వదలను అంటూ ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆవేశపడకండి భార్గవ్ గారు, ఇది చాలా చిన్న విషయం. దీన్ని తేల్చాలన్నా కష్టమే అంటూ అబద్ధం చెప్పాడు మహేష్. అయినా వినలేదు భార్గవరాయుడు. నీకు చిన్న విషయమే కావచ్చు లాయర్, నాకు కాదు. కేసు ఫైల్ చేస్తే ఏదైనా బయటకొస్తుంది. అంతగా రాకుంటే చెప్పు, నా దగ్గర బోల్డ్ అంత డబ్బుంది. ఎవరిని ఎక్కడ కొనాలో అక్కడ కొందాం. అందుకు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఇక నువ్వు ఎటువైపు నుండి నరుక్కొస్తావో నీ ఇష్టం. ముందు వాడెవడో తెలియాలి నాకు అన్నాడు భార్గవరాయుడు పట్టుదలగా. తెలిసి ఏం చేస్తావని నేననను భార్గవ్ గారు, కాని ఈ విషయంలో మీకింత పట్టుదలొద్దు. ఇది చాలా చిల్లర పని. ఎవడో ఆకతాయి వెధవ పంపాడని వదిలేయండి. ఇలాంటివి నలుగురికి తెలిసేలా చేస్తే మీ అమ్మాయికే బావుండదు. ఎంతైనా ఆడపిల్ల కదా అంటూ నచ్చ చెప్పాడు మహేష్. ఆయన వినలేదు. ఇంకా ఎక్కువగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. నేనింతవాడిని అంతవాడిని అని వెర్రవీగుతున్నాడు. తన దగ్గర ఉండే డబ్బే తన ఆయుధం అనుకుంటున్నాడు.
దాంతో ఎన్ని పిచ్చిగంతులైనా వేసేలా ఉన్నాడు. నలుగురికి కాదు లాయరు, ఎక్కడెక్కడ నాగప్ప బంధువులున్నారో, ఎక్కడెక్కడ నా బంధువులున్నారో అన్ని ఊర్లకి ఫోన్లు చేసి నాగప్ప కొడుకు ఏం చేశాడో తెలిసేలా చేస్తాను. నాకేనా ఉండేది కూతురు? మీకు లేరా కూతుళ్ళు? మీ కూతుళ్ళకి ఇలా జరిగితే ఊరుకుంటారా అని అందర్నీ అడుగుతాను. తెలియని వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా తెలుసుకుంటాను. నేను అడిగే మాటలకి, తిట్టే తిట్లకి వాళ్ల ఫోన్లు పగిలిపోవాలి. అప్పుడు వాళ్ళంతా వచ్చి ఈ నాగప్ప నోట్లో గడ్డి పెడతారు. ఇలాంటి కొడుకును ఎందుకు కన్నావరా అని. అది చూడాలి నేను అన్నాడు భార్గవరాయుడు. నాగప్ప నోట్లో కాదు, ఈ మొబైల్లో ఉండేది ఎవరు చదివినా నీ నోట్లో పెడతారు గడ్డి. కనగానే సరిపోదు, పెంచడం కూడా రావాలి. అది వదిలేసి డబ్బుందన్న పొగరుతో నువ్విప్పుడు ఏం చేసినా తూ తూ అని అందరూ నిన్నే అంటారు అని పై కనకుండా లోపలే గొణుక్కున్నాడు మహేష్. ఏంటి మహేష్, ఏమో గొణుకుతున్నావు? నేనలా చేస్తే అప్పుడు నన్నంతా మెచ్చుకుంటారు కదా, నాకే సపోర్టు చేస్తారు కదా. రాయుడంటే మాటలు కాదు, రాయుడితో పెట్టుకోవద్దు అని భయపడతారు కదా అన్నాడు భార్గవరాయుడు. మన సొసైటీ ఇంకా అంతగా ఎదగలేదు రాయుడు గారు. ఎందుకంటే ఈ ఫోన్లో ఏముందో నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. మీరు కాస్త చల్లబడితేనే మంచిది అన్నాడు మహేష్. నేనెందుకు చల్లబడతాను లాయరు? ఇప్పుడు నీ మాట విని వాటిని నేనేమి చెయ్యకుండా వదిలేస్తే రేపు ఇంకో అమ్మాయి గురించి చెడుగా రాసి వాళ్ళ ఆయనకు పంపడన్న గ్యారంటీ ఏంటి? అందుకే వాడికి గట్టి శిక్ష పడాలి అన్నాడు భార్గవరాయుడు. అవకాశం దొరికితే ఆడవాళ్లను విచ్చలవిడిగా తిడుతూ నిందలు వేసే భార్గవరాయుడు అలా మాట్లాడుతుంటే అవాక్కై వింటున్నాడు నాగప్ప. ఒకప్పుడు ఇదే భార్గవరాయుడు పెళ్లయి భర్తతో కాపురం చేసుకుంటున్న అమ్మాయికి ప్రేమలేఖ రాసి వాళ్ల మధ్యన కారు చిచ్చు పెట్టాడు. అలాంటి ఈ భార్గవరాయుడికి ఏం అర్హత ఉందని ఇలా మాట్లాడుతున్నాడు? ఆ పాపమే తన కూతురికి కొట్టిందేమో, ఎవరికి తెలుసు? పాపపుణ్యాలు ఎక్కడికి పోతాయి అనుకున్నాడు నాగప్ప మనసులో. అసలు విషయం పైకి చెప్పకుండా ఎంత మాట్లాడినా భార్గవరాయుడు తన మాట వినడని అర్థమైంది మహేష్కి. ఏదో ఒకటి త్వరగా తేల్చులాయరు, నువ్విలా నాంచకు అన్నాడు అసహనంగా భార్గవరాయుడు. అలాగే భార్గవ్ గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. కానీ ఈ మెయిల్స్ అన్నీ ఎవరి ఈమెయిల్కి వెళ్లాయో వాళ్ల చేతనే మనం కేసు పెట్టించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు శ్యామ్ మీద కేసు పెట్టాలి అంటే స్టేట్స్ లో ఉండే మీ అల్లుడు దినకర్ ఇండియా రావాలి. కేసు తేలేంత వరకు అతను ఇక్కడే ఉండాలి. ఇది మీకు సమ్మతమేనా? దినకర్ ఎలా వస్తాడు లాయరు? నీకు తెలీదా? సెలవులు లేవని పెళ్లైన తెల్లవారే అమెరికా వెళ్లాడుగా. దినకర్కి బదులుగా ఆ కేసు నేను పెడతాను. ఎవరు పెడితే ఏముంది? సమస్య మా అమ్మాయిదేగా అన్నాడు. అలా కుదరదు భార్గవ్ గారు. ఆ మెయిల్స్ ఎవరికి వెళ్లాయో వాళ్లు మాత్రమే కేసు పెట్టాలి. అంటే మీ అల్లుడే పెట్టాలి అన్నాడు మహేష్. అది వినగానే అంతవరకు లోపల కూర్చుని నిర్మలతో మాట్లాడుతున్న భార్గవరాయుడు అక్క కస్తూరమ్మ సడన్ గా లేచి హాల్లోకొచ్చింది. ఆమెను చూడగానే ఏంటక్క ఇలా వచ్చావు అన్నాడు భార్గవరాయుడు. స్పందన్ ఫోన్కి కూడా అవొచ్చినట్టు స్పందన్ నాతో చెప్పాడు తమ్ముడు. మీ మాటలు వింటుంటే నాకంతా అర్థమైంది. దినకర్ ఇక్కడికి రాకుండానే స్పందన్తో కేసు పెట్టించొచ్చేమో, లాయర్ నడుగు. నువ్వు కేసు పెట్టడానికి లేదంటున్నాడుగా అంది కస్తూరమ్మ. ఆమెకు ఇదంతా వింటుంటే తన మేనకోడలికి ఇంత అన్యాయం జరిగిందా అని కోపంగా బాధగా ఉంది. స్పందన్ ఎవరో కాదు, కస్తూరమ్మ కొడుకు, భార్గవరాయుడికి మేనల్లుడు. అలాగే అక్క. ఏం లాయరు, విన్నావుగా? అవి స్పందన్కి కూడా పంపారట. మరి మనం స్పందన్తో కేసు పెట్టిద్దామా అన్నాడు భార్గవరాయుడు. లాయర్ వెంటనే కస్తూరమ్మ వైపు చూశాడు. ఈ కస్తూరమ్మకి కూడా ఇంగ్లీష్ రాదు. స్పందన ఏం చెప్పాడో ఆమె ఏం విందో అని అనుకుంటూ ఆమెను పక్కకు తీసుకెళ్లి రహస్యంగా ఆ మెయిల్స్ గురించి చెప్పాలనుకున్నాడు. చెబితే ఆమె అంత సులభంగా నమ్మదు. పైగా ఏం మాట్లాడుతున్నావు లాయరు అంటూ గోల చేస్తుంది. అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నందిత సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఊహనే భరించలేకపోయాడు మహేష్. ఏం లాయరు, మాట్లాడవే అన్నాడు గంభీరంగా భార్గవరాయుడు. కేసు పెట్టే వరకు ఆయన వదిలేలా లేడు. ఎప్పుడైనా ఆయన చెప్పింది చెయ్యడమే మహేష్ పని. ఎదురు చెప్పడం ఉండదు. ఎందుకంటే వాళ్ల మధ్యన ఉండే వ్యవహార సంబంధాలు అలాంటివి. మహేష్ మౌనంగా చూస్తున్నాడు. కస్తూరమ్మ అక్కడే ఉంది. అక్క, నువ్వు అర్జెంటుగా స్పందన్ని ఇక్కడికి రమ్మని ఇంటికి ఫోన్ చేయి, వస్తాడు. ఇప్పుడే వాడితో కేసు పెట్టిద్దాం. లాయర్ కూడా మౌనంగా ఉన్నాడు అంటే ఒప్పుకున్నట్టే అన్నాడు భార్గవరాయుడు. స్పందన్ ఇంట్లో లేడు తమ్ముడు. వీసా పని మీద ఈరోజే హైదరాబాద్ వెళ్లాడు అంది కస్తూరమ్మ. సరే, వచ్చాక కలవమని చెప్పక్క. మనం అనుకున్న పని ఈజీ అయిపోతుంది
అన్నాడు. అలాగే తమ్ముడు, దీన్ని ఎంత త్వరగా తేల్చితే అంత మంచిది. నీకెన్ని పనులున్నా వాటిని కాస్త పక్కన పెట్టి ఈ పన్నే పట్టుకో. వాడిని వదలొద్దు. ఇది మన ఇంటి ఆడపిల్లకి సంబంధించిన విషయం అంటూ ఆయనకి ఇంకా పౌరుషం నూరిపోసింది కస్తూరమ్మ. నేనెందుకు వదులుతానక్కా? నా కూతుర్నే వంక పెడతాడా వాడు? నేనంటే ఏమనుకుంటున్నాడు? చూస్తూ ఉండక్క, వాడిని నేనేం చేస్తానో. ఈ దెబ్బతో వాడి అడ్రస్ లేకుండా పోవాలి అన్నాడు భార్గవరాయుడు. నేను కూడా స్పందన్కి గట్టిగా చెప్తానురా భార్గవ్. అందరం కలిసి వాడంతు చూడాలి. మనమేంటో తెలీదా వాడికి? మనతోనే పెట్టుకుంటాడా? మన ఇంటి ఆడపిల్ల మీదనే చెడుగా రాసి పంపుతాడా? అది ఎవరికో కాదు, దాని భర్త దినకర్కి. అదంతా దినకర్ చూస్తే దాని కాపురం ఉంటుందా? ఉండొద్దనేగా అలా పంపాడు. దినకర్కి పంపి ఊరుకున్నాడా అంటే అది లేదు. స్పందన్కి కూడా పంపాడు. ఇలా ఇంకెంతమందికి పంపాడో. ఇలా పంపితే దాని పరువేం కావాలి? అయినా అదంటే ఎందుకంత కక్షవాడికి? అంది కస్తూరమ్మ ఆగ్రహంగా. తన మేనకోడలికి న్యాయం చెయ్యాలన్నదే ఆమె ఉద్దేశ్యం. అసలే నిప్పులు కక్కుతున్న భార్గవరాయుడికి ఆమె మాటలు మరింత ఆవేశాన్ని తెప్పించాయి. తోక తొక్కిన తాచులా అయ్యాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ నిర్మల అలాగే నిలబడింది. మహేష్, నాగప్ప అక్కడ కొద్దిసేపు కూర్చుని లేచి ఇంటికెళ్లారు. రాత్రికి భోజనాలయ్యాక తన గదిలోకి వెళుతున్న నందితను పిలిచి, నువ్వు బాధపడినంటే నీకో విషయం చెప్తాను నందు అంది నిర్మల. చెప్పమ్మా, నేనేం బాధపడనులే, చెప్పు అంది నందిత. మీ స్పందన్ బావ ఫోన్కి కూడా పంపారట నందు. మీ కస్తూరత్తయ్య చెప్పింది. అలా పంపిన వాడి మీద మీ అత్తయ్య చాలా కోపంగా ఉంది. దొరికితే వాడిని చంపేస్తాను అంటోంది. బాగా ఆవేశంగా ఉంది అంది నిర్మల. అది వినగానే నెత్తిమీద ఎవరో సుత్తితో కొట్టినట్టు విలవిల్లాడింది నందిత. నువ్వేం కంగారు పడుకు నందు. మీ నాన్నగారు లాయర్తో మాట్లాడారు. అలా పంపింది ఎవరో తెలియడం కోసం స్పందన్తో కేసు పెట్టిస్తారట అని చెప్పింది నిర్మల. అది వినగానే గబగబా తన గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుంది నందిత. గదిలోకి వెళ్లగానే బాధతో బెడ్ మీద పడిపోయింది. ఆమె తలంతా తిరుగుతోంది. అయోమయంగా ఉంది. దేవుడా, దినకర్ మెయిల్లో ఉండేవంటే డిలీట్ చేయగలిగాను, కానీ స్పందన్ బావ మెయిల్లో ఉన్నవి నేనెలా డిలీట్ చేయగలను? ఈ పాటికి బావ వాటిని చదివే ఉంటాడు. చదివి నన్నేమనుకుంటాడు? అయినా అదంతా బావకి పంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? బావకి కూడా శ్యామే పంపి ఉంటాడా? అసలు నేనెందుకు చేశానురా దేవుడా ఆ చాటింగ్? ఈ బాధేంటి నాకు అంటూ తల పగిలేలా ఆలోచించింది. లేచి కూర్చుని తల పట్టుకుంది. వెంటనే మొబైల్ అందుకుని సీమకు ఫోన్ చేసింది. సీమ నందిత కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు నందు, ఎలా ఉన్నావ్ అంది. చచ్చేలా ఉన్నానే సీమ అంది. ఏమైందే? ఏంటా మాటలు అంది సీమ. ఇంకా ఏం కావాలి సీమ? ఇక్కడ మనం అనుకున్నట్టు జరగలేదు. చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. అసలు నా నెత్తి మీద ఏం కూర్చుందే? ఆ ఆర్యతో నేనెందుకు చాటింగ్ చేశాను? చేసే ముందు నా తల్లిదండ్రుల గురించి, బంధువుల గురించి ఎందుకు ఆలోచించలేదు అంది నందిత. అది నన్నడిగితే నేనేం చెప్పగలనే? అయినా ఎందుకే నందు దాని గురించి మరీ ఇంతగా ఆలోచిస్తున్నావు? ఏదో జరిగిపోయింది, వదిలేయ్ అంది సీమ. దానివల్లనే కదే నాకీ నరకం. ఇది నాన్నకు తెలిస్తే నన్ను నిజంగానే చంపేస్తాడు సీమ అంది నందిత. ఎలా తెలుస్తుంది? మీ పేరెంట్స్కి ఇంగ్లీష్ రాదన్నావుగా అంది సీమ. నేననుకున్నది అంతవరకేనే సీమ. కానీ దినకర్కే కాకుండా మా బావ స్పందన్ మొబైల్కి కూడా పంపారట అంది నందిత. ఓ మై గాడ్, ఇదేంటే నందు? మీ స్పందన్ బావకి కూడా పంపారా? ఇదంతా నీకెలా తెలిసింది అంది సీమ. ఇప్పుడే అమ్మ చెప్పింది సీమ. అమ్మకు మా కస్తూరత్తయ్య చెప్పిందిట. దినకర్ పాస్వర్డ్ తెలుసు కాబట్టి అందులో నుంచి తీయగలిగాను. కానీ స్పందన్ బావ మెయిల్లో నుంచి ఎలా తీయగలను? ఇప్పుడెలానే? ఆ మెయిల్స్ పంపిన వాడి మీద కూడా స్పందన్ బావతో కేసు పెట్టిస్తారట అంది నందిత. కేసా? కేసేంటే? అసలేంటే ఇదంతా? మీ వాళ్ళు ఇలా కూడా చేస్తారా? నాకైతే కొంచెం కూడా అర్థం కావడం లేదు అంది. ఏమో సీమ, నాకు అర్థం కావడం లేదు. దినకర్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి స్పందన్ బావతో కేసు పెట్టిస్తారట. అసలు మనం అనుకున్నదేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి? నాకంతా గందరగోళంగా ఉంది. నా తల పగిలిపోయేలా ఉంది అంది నందిత. అయినా ఆ శ్యామ్కెందుకే నీ మీద ఇంత పగ? అందరికి పంపుతున్నాడెందుకు? వాడో పెద్ద సైకోలా ఉన్నాడే అంది సీమ. ఎంత పగ ఉన్నా ఇలా ఎలా పంపుతారు సీమ? ఇదెలా సాధ్యం అంది నందిత. ఎందుకు సాధ్యం కాదు? దినకర్కి పంపినట్టే స్పందన్కి కూడా పంపాడు.
అంది సీమ. నాకిప్పుడు చచ్చిపోవాలనిపిస్తోంది సీమ. బ్రతకాలని లేదు. బ్రతికితే వచ్చే ప్రాబ్లమ్స్ ని, స్ట్రెస్ ని నేను ఫేస్ చేయలేను. మా స్పందన్ బావ ఈ పాటికి అవన్నీ చదివేసే ఉంటాడు. అతని ముఖం నేనెలా చూడాలి? అంది. చూడకపోతే వచ్చే నష్టమేం లేదు. చచ్చిపోవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పటికే ఆ చాటింగ్ ఎందుకు చేశాను అన్న భయంతో మానసికంగా సగం చచ్చిపోయావు. ఇప్పుడు మనిషివి కూడా చచ్చేలా ఉన్నావు. అయినా ఇలా బాధ అనిపించగానే చచ్చిపోతే మళ్ళీ బతుకుతావా? అదేనే నీకు బతకాలనిపించినప్పుడు అంది సీమ. అది కాదు సీమా అంది నందిత. నువ్వింకేం మాట్లాడుకు నందిత. ఇప్పుడు పెద్ద సమస్యలా అనిపిస్తున్న ఈ స్థితి రేపు నీకు చాలా సిల్లీగా అనిపిస్తుంది. తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవద్దు. ఆ తరువాత బాధపడ్డానికి కూడా నువ్వు మిగలవు అంది సీమ కోపంగా. నా మనసేం బాగాలేదు సీమ. ఇది మా పెద్దవాళ్లు నాకు చెప్పకపోవడంతో చేసిన తప్పు కాదు. ఇలాంటివి పెద్దవాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. నాకే సరైన అవగాహన, జ్ఞానం, ఆలోచించే వయస్సు లేక చేశాను. ఒక అబ్బాయితో అలా చాటింగ్ చేయడం ఎంత డేంజరో ఇప్పుడు తెలుస్తోంది. ఇలాంటి పని నేనే కాదు, ఏ అమ్మాయి చెయ్యకూడదు. చేస్తే ఇలాగే ప్రమాదంలో పడతారు. అసలు పడేదాకా తెలీదు పడతామని. ఇప్పుడు నేను చూడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నానో, ఎలా ఉండాల్సిన దాన్ని ఎలా ఉన్నానో అంది నందిత. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. తరువాతి కథను 3వ భాగంలో వినిపిస్తాను.